అందరికీ హాయ్. ఈ రోజు వీడియో సెషన్లో మనం వైర్ గేజ్ మరియు మైక్రోమీటర్ల గురించి చర్చించబోతున్నాం. లక్ష్యం: ఈ వీడియో చివర్లో మీరు వైర్ గేజ్ మరియు మైక్రోమీటర్లను ఉపయోగించగలరు. సన్నివేశం వివరణ: మైక్రోమీటర్ను ఉపయోగించి వైర్ యొక్క వ్యాసాన్ని ఎలా కొలవాలో చర్చిద్దాం. మైక్రోమీటర్ అంటే ఏమిటి? మైక్రోమీటర్ అనేది ఒక ఘన శరీరం యొక్క మందం మరియు వ్యాసం వంటి చిన్న కొలతలను చేయడానికి ఉపయోగించే ఒక కొలిచే పరికరం. ఈ పరికరం ఆంగ్లంలో యు అక్షరాన్ని పోల్చి ఉండే రూపాన్ని కలిగి ఉంది. మైక్రోమీటర్ యొక్క ఫ్రేమ్పై కదిలే దవడ ఇంటిగ్రేటెడ్ స్క్రూ ద్వారా నిర్వహించబడుతుంది. మీరు మైక్రోమీటర్ నుండి అత్యుత్తమ అవుట్పుట్ పొందవచ్చు. మైక్రోమీటర్ యొక్క భాగాలను చర్చిద్దాం. ఫ్రేమ్: యు ఆకారపు ఫ్రేమ్ దృఢంగా మరియు స్థిరంగా ఉండేలా రూపొందించబడింది. మైక్రోమీటర్ యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని అందించడం దీని ప్రధాన విధి. దీనిలో స్థిరమైన అన్విల్ ఒక చివర ఉంటుంది మరియు కదిలే కుదురు ఫ్రేమ్ యొక్క మరొక చివరి ద్వారా లోపలికి లేదా వెలుపలికి జారిపోతుంది. ఫ్రేమ్ అధిక ఉష్ణ ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది మరియు గణనీయమైన వేడిని నివారించడానికి ఇది ఇన్సులేటెడ్ ప్లాస్టిక్తో వస్తుంది. అన్విల్: ఇది మైక్రోమీటర్ యొక్క చిన్న స్థిరమైన స్తూపాకారం భాగం. యు ఫ్రేమ్కు చాలా చివరలో ఉంది మరియు వస్తువులను కొలిచేందుకు ఒక హ్యాండ్లింగ్ పాయింట్గా పనిచేస్తుంది. కుదురు దింబల్ నుండి విస్తరించి ఉంటుంది. ఆపరేటర్ దింబల్ని తిప్పినప్పుడు స్పిండెల్ అన్విల్కు వ్యతిరేకంగా కొలవలసిన వస్తువుని నెట్టివేస్తుంది. కొలవవలసిన అన్విల్కు వ్యతిరేకంగా స్పిండెల్ వస్తువుని గట్టిగా పట్టుకుంటుంది. లాక్ నట్: ఒక భాగం యొక్క లక్షణం యొక్క కొలతను రికార్డ్ చేయడానికి స్పిండెల్ యొక్క కదలికను లాక్ చేయడానికి లాక్ నట్ అందించబడుతుంది. స్లీవ్: ఇది బ్యారెల్ రకం స్తూపాకార భాగం. ఇది కుదురుపై అమర్చబడి ఉంటుంది మరియు మైక్రోమీటర్ యొక్క ప్రధాన స్కేల్, ఎందుకంటే ప్రధాన స్కేల్ స్లీవ్పై చెక్కబడి ఉంటుంది. ఆ స్లీవ్ మరియు కుదురు చుట్టూ తిరుగుతుంది. దీని ప్రధాన విధి మిల్లీమీటర్లు చదవడానికి సూచన. దింబల్: దింబల్ అనేది బ్రొటనవేలు ద్వారా తిప్పబడిన భాగం మరియు ఇది కుదురు కదలికను చేస్తుంది. రాచెట్ స్టాప్: రాచెట్ స్టాప్ పరికరం చివరలో ఉంటుంది మరియు ఒక వస్తువుపై అనుమతించదగిన ఒత్తిడి మాత్రమే వర్తింపజేయడానికి బాధ్యత వహిస్తుంది. మైక్రోమీటర్లోని రాచెట్ స్పిండిల్ స్క్రూ యొక్క కొలిచే శక్తిని పరిమితం చేసే ఉద్దేశంతో స్క్రూ గేజ్ అంచున ఉంటుంది. ఇది క్రమంకణం చేయబడిన చిన్న డ్రమ్తో పనిచేస్తుంది. ఇది పని ముక్కకు వర్తించే ఘర్షణ శక్తిని పరిమితం చేస్తుంది మరియు థింబల్ లాక్ చేసినప్పుడు రాచెట్ ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. మైక్రోమీటర్ని ఉపయోగించి వైర్ యొక్క మందం లేదా వ్యాసాన్ని ఎలా కొలవాలో మనం చర్చిద్దాం. మైక్రోమీటర్ స్క్రూ గేజ్ అని కూడా పిలుస్తారు. ఇది వైర్ యొక్క వ్యాసం లేదా మెటల్ షీట్ యొక్క మందాన్ని ఖచ్చితంగా నిర్ణయించడానికి ఉపయోగించే ఒక కొలిచే పరికరం. మైక్రోమీటర్ 2 ప్రమాణాలను కలిగి ఉంటుంది. 1 ప్రధాన ప్రమాణం, 2 వృత్తాకార ప్రమాణం. ప్రధాన స్కేల్ స్లీవ్ వద్ద స్థిరంగా ఉంటుంది, అయితే వృత్తాకార స్కేల్ థింబుల్లో ఉంటుంది మరియు సమాన సంఖ్యలో భాగాలతో రూపొందించబడింది. ప్రాథమికంగా మైక్రోమీటర్లు 3 రకాల దోషాలను కలిగి ఉంటుంది. అవి సున్నా లోపం లేదు, సానుకూల సున్నా లోపం మరియు ప్రతికూల సున్నా లోపం. ప్రధాన స్కేల్ యొక్క పాయింట్ 0 వృత్తాకార స్కేల్ యొక్క 0 పాయింట్తో కలిసినట్లయితే అప్పుడు సున్నా లోపం ఉండదు. ప్రధాన స్కేల్ యొక్క 0 పాయింట్ వృత్తాకార స్కేల్ యొక్క 0 పాయింట్ పైన కలిగినట్లయితే అప్పుడు సానుకూల సున్నా లోపం ఉంటుంది. ప్రధాన స్కేల్ యొక్క 0 పాయింట్ వృత్తాకార స్కేల్ యొక్క 0 పాయింట్ పైన కదిలినట్లయితే అప్పుడు ప్రతికూల సున్నా లోపం ఉంటుంది. కండక్టర్ల యొక్క వ్యాసాన్ని కొలిచే ముందు పిచ్ మరియు కనీస కౌంట్ తెలుసుకోవడం అవసరం. మైక్రోమీటర్ యొక్క పిచ్ స్క్రూ గేజ్ ద్వారా తరలించబడిన దూరం ద్వారా అందించబడుతుంది. పూర్తి భ్రమణాల సంఖ్య ద్వారా స్పిండిల్ అన్విల్కు చేరుకునే వరకు స్క్రూ గేజ్లో దింబల్ని తిరిగే భాగాన్ని సవ్య దిశలో తిప్పండి మరియు సున్నా లోపం కోసం తనిఖీ చేయండి. ఇప్పుడు పూర్తి భ్రమణం కోసం దింబల్ను అపసవ్య దిశలో తిప్పడం ద్వారా కుదురును విడుదల చేయండి. స్క్రూ గేజ్ ద్వారా తరలించబడిన దూరం అంటే ప్రధాన స్కేల్ రీడింగ్ని గమనించండి. ఇది 1 mm దూరం ఉండవచ్చు. ఫలితంగా స్క్రూ గేజ్ ద్వారా ప్రయాణించే దూరం 1 mm మరియు భ్రమణం 1. కాబట్టి మనకు 1 mm/1 = 1 mm పిచ్గా వస్తుంది. కనిష్ట గణన: కనిష్ట గణన అనేది స్క్రూ గేజ్ కొలవగల అతి చిన్న విలువ యొక్క కనిష్ట విలువ. సాధ్యమయ్యే అతి చిన్న విలువ పిచ్ బై వృత్తాకార స్కేలులోని విభజనల మొత్తం సంఖ్య. వృత్తాకార స్కేల్ 50 లేదా 100 విభాగాలను కలిగి ఉంటుంది. డివిజన్ల సంఖ్య 100 అయితే మేము ఇప్పటికే పిచ్ని 1గా పొందాము. కనీసం మేము 1/100ని 0.01గా లెక్కిస్తాము. విభజన 50 అయితే కనీస గణన 0.02 అవుతుంది.
ఇప్పుడు ఒక వైర్ లేదా కండక్టర్ని తీసుకుని దానిని కుదురు మరియు అంవిల్ మధ్య ఉంచండి మరియు స్పిండిల్ మరియు అన్విల్ కండక్టర్లను పట్టుకొని రిచర్ గట్టిగా ఉంచే వరకు థింబల్ని సవ్య దిశలో తిప్పండి. స్లీవ్ నుండి మెయిన్ స్కేల్ రీడింగ్ 1 mm చూపిస్తుంది మరియు వృత్తాకార స్కేల్ 96 అని భావించండి. వృత్తాకార రీడింగ్ 96ని కనీసం 0.01 గణనతో గుణించండి మరియు దానిని 1 mm ప్రధాన స్కేల్ రీడింగ్కు జోడించండి. మొత్తంగా మీరు 1.96 mm పొందుతారు మరియు కండక్టర్ యొక్క వ్యాసం 1.96 mm. ఈ విధానాన్ని పునరావృతం చేయండి మరియు అదే తీగలో 3 సార్లు కొలత తీసుకోండి. విలువను మరింత ఖచ్చితమైనదిగా పొందడానికి 3 రీడింగులను సగటుగా తీసుకోండి. సానుకోణ సున్నా లోపం సంభవించినట్లయితే వాస్తవ పఠనం నుండి విలువను తీసివేయండి. ప్రతికూల సున్నా లోపం సంభవించినట్లయితే వాస్తవ పఠనానికి విలువను జోడించండి. ఈ వీడియో సెషన్ నుండి మీరు స్క్రూ గేజ్ మరియు మైక్రోమీటర్ ఉపయోగించి వైర్ యొక్క వ్యాసాన్ని కొలవగలిగారని నేను ఆశిస్తున్నాను. మీ సమయానికి ధన్యవాదాలు.